ఎస్ మీ బాండింగ్ చాలా తెలుస్తుంది. సో నాకు బాగా అనిపించింది ఏంటంటే వాళ్ళ ఆవిడ గొప్పతనం అండి అదంతా. సో కరెక్ట్గా డ్రైవ్ చేసే పర్సన్ అంటే అట్లా కాదు గుడ్డిగా అంటే లేదురా, ఈజీగా వాళ్ళ ఆవిడ గొప్పతనం. ఎందుకంటే ఆవిడ చాలా పాజిటివ్, చాలా టాలెంటెడ్. ఆవిడ జాబ్ చేస్తారు, ఆవిడ క్లాసికల్ డాన్సరు, సూపర్. ఆవిడ ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చారు. ఈయన ఇలా హ్యాపీగా ఉన్నారంటే కారణం వాళ్ళ ఆవిడ. నేను ఇలా హ్యాపీగా ఉన్నానంటే కారణం మా ఆయన. మేమేం మాట్లాడినా పోన్లే, ఇంటికి సాయంత్రం వెళ్ళిన తర్వాత వస్తారులే. మా ఆవిడ అడుగు ఇంటర్వ్యూలో నా గురించి ఆవిడ చెప్తుంది కానీ నువ్వేం చెప్పలేదు. ఆ, సాయంత్రం వారికి ఇంటికి వస్తారులే అనుకుంటుంది అలా ఆవిడ, సాయంత్రం వారికి ఇంటికి వస్తుందిలే అని మా ఆయన అనుకుంటారు. సో అలా అని కాదు, అలాంటి వాళ్ళు ఉన్నారు మా వెనకాల. ఎస్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే ఎవరైనా మీరైనా మేమైనా ఇక్కడ వరకు వచ్చేది. సో నేనేమంటాను అంటే మీరు అన్నారు కదా నేను గుడ్డిగా నమ్మేసి ఇట్లా వస్తాను. సో తిను చాలా నాకు బాగా అనిపించింది ఏంటంటే నేను ఒక ఫ్యూ డేస్ నుంచి తనతో కాన్వర్జేషను. సో ఒక మనిషి ప్రాబ్లమ్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు, దాన్ని కరెక్ట్ వేలో ఒక డ్రైవ్లో ఎట్లా తీసుకెళ్ళొచ్చు, సో అది ఒకవేళ వర్కౌట్ కాకపోయినా కూడా దాన్ని క్లియర్గా ఎలా చెప్పొచ్చు. సో ఆ విషయంలో ఒక డైరెక్టర్ నాకు కనిపించారు. ఒక డైరెక్టర్ అంటే నాకు ఆర్టిస్ట్ కన్నా కూడా ఓకే ఫైన్, ఆర్టిస్ట్ అది అందరూ ఆయన ప్యాషన్ వచ్చారు. బట్ నాకేమనిపించింది అంటే ఆయన డైరెక్టర్గా ఒక మంచి స్టేజ్కి వెళ్తారు అనిపించింది. అంటే అది ఆయనకు కూడా చెప్పలేదు. అంటున్నారు పైనుంచి ఎప్పుడైనా తదాసు దేవతలు ఉంటారు, మీలాంటి వాళ్ళు ఎంతో మంది అంటే వెళ్తారు. కానీ నాకు ఎప్పుడో తెలుసు కాబట్టి నేను ఫ్రెండ్షిప్ చేశాను. నాకు నచ్చిన వాళ్ళకి నేను గుడ్ మార్నింగ్ కూడా పెట్టను. గుడ్ మార్నింగ్ పెడతా రిప్లై కూడా ఇవ్వను. అవసరం లేదు. 10,000 కాంటాక్ట్లు ఉన్నాయి అమ్మ, ఇంకా పెరిగి ఉంటాయి. ఇప్పుడు సగం మందికే పెడతాను. నా చుట్టూ ఆడవాళ్ళు అయితే అసలే ఉండరు, నిజం చెప్తున్నా. అంటే ఆడవాళ్ళు చెడ్డోళ్ళ ఇవన్నీ వద్దు, నాకు వద్దంతే. ఎందుకంటే తిన్నారా, పడుకున్నారా, తొంగున్నారా ఇవన్నీ ఎందుకమ్మా. వాళ్ళు మనం షూట్ చేసామంటే అప్రిషియేట్ చేయాలి, చేయరు, కుళ్ళు ఉంటుంది. నా ఏజ్కి నేను చేసే స్నేహం, నేను చేసే స్నేహం ఒక అంకుల్స్, తమ్ముళ్ళు. ఎలాంటి పెట్టకండి, పేరు ఎలా ఉంటుంది. నేను చేసే స్నేహం చెప్తున్నా. నా కాంటాక్ట్ లిస్ట్లో కానీ చాలా వరకు నేను ఎక్కువ ఎవరితో గుడ్ మార్నింగ్లు ఉన్నాయి అంటే నా ఏజ్తో సంబంధం నేను వాళ్ళతో ఉంటాను. చాలా మంది నాకేదన్నా చెప్పొచ్చు కదా అని అంటారు తప్ప నువ్వు ఎలా వెళ్ళావని ఎవరు అడగరమ్మా. నేను చెప్పేది అది, అర్థమైందా? చెప్పొచ్చు కదా. నాకు వచ్చే కాల్స్ అన్ని నా డ్రెస్సులు చూసి, నా జ్యువెలరీ చూసి, నా మేకప్ చూసి, నేను 2-3 నెలలకు ఒక 5-6 వేలు 10,000 పెట్టుకుంటా మేకప్కి. నేను సంపాదించిన దాంట్లో నేను ఏ ఎంజాయ్ చేయలే, ఏ టూర్లు వెళ్ళలే. అంటే దేవుళ్ళు తిరుగుతా అంతవరకు. ఎందుకంటే నాకు ఇష్టం, నేను నమ్ముతా. ఆ పాజిటివిటీ నా దగ్గర ఉండాలి కాబట్టి నేను గొప్పగా ఫీల్ అవుతా. నేను దేవుడిని నమ్ముతా, పాజిటివ్గా ఉంటా. కానీ అసలు ప్రతి ఒక్కరు ఒక 2,000 ఇవ్వచ్చు కదా. సునీత గారు మీ బ్యాంకులో ఒక 2,000 ఉన్నాయా అడిగే పద్ధతి చాలా బాగుంటుంది అబ్బా, నాకు నచ్చుతుంది వాళ్ళది. సునీత గారు 2,000 ఉన్నాయా బ్యాంకులో అంటే చెప్పండి, ఎందుకండి అని అడుగుతాం కదా. తెలియక ఫస్ట్ టైం ఎందుకండి అని అడిగితే రేపు ఇచ్చేస్తాను వేసారా అంటే, నేను 2,000 నీకు ఇస్తే రేపు నేనేం చేయాలి. దీనిలో కూడా కామెడీ ఏంటండి బాబు, ఇంత సీరియస్నెస్ లో కూడా. అవునా, ఓకేనండి, రేపు కాల్ చేయాలి. నా దగ్గర లేవని చెప్పండి. నేను ఉంటాయండి, ఉండకుండా ఉంటాయి 2,000 కూడా టైం వస్తే. ఒక్కోసారి 500 లేని పరిస్థితులు కూడా ఉంటాయి. తర్వాత సంగతి వాళ్ళు అడిగే పద్ధతి బాగుంటది. లేదు స్టేటస్ పెట్టామా కథ తాయి తీసుకొని తిరుగుతున్నానండి. ఎక్కడ చెప్పాయో నజర్ 2 నెలలు అయిందిరా క్యారెక్టర్ రాగా, ఏమైందిరా అని అడిగితే మా ఎవరికి ఫోన్ చేసిన ఏ వారికి నజరమ్మా ఎదురై నజరు స్టేటస్ పెట్టడమే మానేశానమ్మా భయపడి. స్టేటస్ అంటే భయం. నా స్టేటస్ కనీసం 2,000 మంది చూస్తారు. భయం అవుతుంది స్టేటస్ పెట్టాలంటే. పెట్టిన వాళ్ళు ఊరుకోండరమ్మా బాగుందనరు. నాకు చెప్పచ్చు కదా, అన్నీ నువ్వే చేసుకో క్యారెక్టర్లు. ఊరియం నువ్వు చేయకపోతే నాకు చెప్పు, నేను 50-40 ఆడిషన్లు చేస్తే ఒక సినిమా వచ్చింది, నేను చేయకపోతే నీకెందుకు ఇస్తారు క్యారెక్టర్. అంటే సీరియస్నెస్ ని కూడా ఎంత కామెడీగా చూపిస్తారంటే డెఫినెట్ గా హార్డ్ వర్క్ నమ్మరు ఎవరు, ఈజీగా వచ్చేది నమ్ముతారు. కాబట్టి నాతో పాటు చాలా అంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. సార్ ముందర చెప్పడానికి కానీ మీ ముందర చెప్పడానికి ఎవరు అందరూ విన్నా కొంతమంది అయినా బాగుపడతారని చెప్తున్నా అంతే. అంటే నేను కష్టపడ్డానని చెప్పట్లేదు, నేను ఏదో చెప్తే కొంతమంది బాగుపడ్డా చాలు. నేను అసలు కొన్ని 100 ఆడిషన్స్కి వెళ్తా, అందులో నాకు 1-2 వస్తాయి. కనీసం నేను సంపాదించిన సంపాదన రోడ్డు మీదనే పోతుంది. కానీ నేను సెలబ్రిటీ అవ్వాలి, ఏదో ఒకరోజు నా కష్టం కనపడుతుంది, నాకు ఏదో ఒకరోజు తిండికి వస్తుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది నాకు ఇన్కమ్. కానీ అదంతా తెలియదు జనాలకి.
నాతో పాటు ఒక 50 మంది 40 మంది తిరిగేవారు మామూలుగా అడ్రస్లు చెప్పుకొని. మహా అంటే ఒక 3-4 లేరు నా స్టేజ్లో. ఇంకా కంపెనీ ఆర్టిస్ట్గానే ఉన్నారు. అది నేను తప్పుగాను అట్లా. వాళ్ళు కష్టపడడానికి ప్లస్ ముందుకెళ్ళడానికి ఆలోచించట్లేదు. కొంతమంది అన్నా బాగుపడితే బాగుండు. ఆడిషన్స్కి వెళ్ళాలి అంటే వెళ్ళరు. ఎవరైనా చెప్తే బాగుండు. ఎవరైనా చెప్తే ఎక్కడ ఉంటుంది? పొట్టుచీరలు కట్టుకొని ఇటు నించున్న క్యారెక్టర్లే వస్తుంది. పట్టు చీరలు కట్టుకొని నించిన క్యారెక్టరే ఇస్తారబ్బా. పర్ఫార్మెన్స్ క్యారెక్టర్ ఎందుకు ఇస్తారు? ఇప్పుడు మీరు అన్నట్టు డైరెక్టర్ గారు ఎవరో తెలియదు, గీతా ఆర్ట్స్ అనేసి వెళ్ళాను. వెళ్ళి చూస్తే నాకు తెలీదు భాస్కర్ గారు మీరు అన్నట్టు. తను అలా వెళ్తా ఉంటే ఎక్కడో చూసాను, డైరెక్టర్ గారు గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి లోపలికి వెళ్ళాను బొమ్మరిల్లు భాస్కర్ గారికి. అలాంటిది ఆయన మెప్పును నేను పొందాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఇన్నోసెంట్ ఇట్లా ఒక క్యారెక్టర్ చేయండి అంటే జెనీలియా గారి క్యారెక్టర్ చేశాను. నా ఏజ్కి సంబంధం లేదమ్మా, భయపడద్దు, చాలా భయంకరంగా ఉంది, ఊహించుకోకు. కానీ జెనీలియా గారి క్యారెక్టర్ ఎట్లా చేస్తారు చెప్పండి ఒకసారి, ప్రేక్షకుల కోరిక మేరకు. అందరూ నేర్చేసుకుంటారు, అందరు నేర్చుకుంటారంట. చూసారా సార్ డబుల్ యాక్షన్ కొత్తగానే చేస్తాం. ఎప్పుడూ ఒకసారి చేసింది ఇంకోసారి కాపీ పెట్టం అంతే. ఎందుకంటే ఈ సినిమా నుండి ఇంకో సినిమాకి మెయిల్ ఐడి ద్వారా వెళ్ళిపోతాయి మన యాక్టింగ్ అన్నిను. అయితే అక్కడ క్యారెక్టర్ ఇన్నోసెంట్ కొంచెం గడసరి అని చెప్పారు. ఏం లే, తను ఫ్రెండ్స్ అందరూ వచ్చినప్పుడు జెనీలియా గారు అట్లా డిఫరెంట్గా 2-3 సీన్లలో ఉంటారు కదా. ఏంటి అక్క బాగున్నావా? అయ్యో బాగా రాలేదేంటి? అయ్యో వీళ్ళని తీసుకురాలేదేంటి అక్క అడిగి, ఏ సత్తి కాఫీ అంకల్కి షుగర్లెస్ అన్నారు. అలాగే ఇలా చూసి 1 నిమిషం ఉండండి అన్నారు. ఓహో సెలెక్ట్ అయితే అనుకున్నా. 1 నిమిషం ఉండండి అన్నారంటే నాకు ఎనర్జీ. ఓకే పర్లేదు, డైరెక్టర్ గారు దాకా వెళ్తుంది అనమాట నా డైలాగ్ అనుకుంటాను. మళ్ళీ ఇంకొకసారి చేయండి అన్నారు కొంచెం గడసరిగా. అది కూడా చేశాను. అప్పుడు కూడా ఆయన డైలాగే చేశాను, ఆయనదే చేశాను. సూపర్. ఫ్రెండ్స్ అందరూ వచ్చి కూర్చుంటారు కదా, అప్పుడు అంకుల్స్ అని మాట్లాడుతుంది కదా, ఏ అబ్బాయి పేరు ఏదో ఉంటుంది సిద్ధార్థ్ గారు ఏదో పిలిచి సిద్ధు సిద్ధు అంకుల్స్ వచ్చారు అంటారు చూడండి. అది కొంచెం మోడ్యులేషన్ గా నేను వేరే డైలాగ్ వేసి చేశాను అనమాట. అది కూడా జెనీలియా గారి డైలాగ్ చేసేసరికంటే డమాల్ ఫ్లాట్ అయిపోయారు. 20 days వర్క్ చేశాను నేను. ఎవరు హీరో గారు అఖిల్ గారు మేనత క్యారెక్టర్ చేశాను. అసలు నా రేంజే కాదు నాకు తెలుసు, కానీ నా ఎక్స్ప్రెషన్స్ కోసం పిలిచి ఇచ్చారు గీతా ఆర్ట్స్. చాలా హ్యాపీ. మొన్నొక్క సినిమా మిస్ అయ్యాను నేను, మదర్ క్యారెక్టర్ పిలిచారు. నేను వేరే సినిమా సితారాలో ఉండడం వల్ల ఒకే ఒక్క డేట్ వల్ల హీరోయిన్ మదర్ మిస్ అయ్యాను. నేను మిస్ అయ్యాను అని అనుకోని ఇంకేదో పెద్దది ఉంది నాకు గీతా ఆర్ట్స్లో. నేను అప్పుడు చేశానైతే అప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ గారు చెప్పారు, చాలా బాగా ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి సునీత గారు, మనం మళ్ళీ చేద్దాం. ఎంత రెస్పెక్ట్గా సునీత గారు అని అంటారు అంతే. ఇంకోటి కొంచెం బాగా తర్వాత చెప్తా. లేదు ఇప్పుడే చెప్పాలి, నాకు ఇప్పుడే చెప్పాలి, లేదు నాకు ఇప్పుడే చెప్పాలి. అయితే బొమ్మరిల్లు భాస్కర్ గారు ఏంటంటే నెక్స్ట్ ఖచ్చితంగా మనం చేద్దామని చెప్పారు. జాక్లో పిలిచి ఇచ్చారు. చాలా బాగుంటుంది క్యారెక్టర్ కూడా, చాలా బాగుంది, చేసేసాను. కామన్గా జనాలు చెప్పండి, అందుకే కదా మేము వెయిటింగ్. నేను మర్చిపోయా, నిజంగా మర్చిపోయా. చెప్పే లోపే కామెడీ చాలా బాగుండే, మర్చిపోయా. ఏంటి సార్ ఇది, ఏది యాక్టింగ్ ఏది రియాక్టింగ్ తెలుసుకోలేకపోతున్నావు. నిమిషానికి ఒక ట్విస్ట్, అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఏం చెప్పాను చెప్పండి, గుర్తొస్తుంది అంటే జాక్ సినిమా అని చెప్పారు. మేనత్త క్యారెక్టర్ అఖిల్, ఎక్కడెక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు. అఖిల్ గారికి మేనత్త క్యారెక్టర్ అన్నారు. ఈవిడికి నేను ఒక సీన్ చెప్పిన తర్వాత ఈవిడ ఏం చేసిందంటే వేరే సీన్ ప్రిపేర్ అయిపోయింది. వచ్చిన తర్వాత యాక్షన్ చెప్తే ఆయన ఒక డైలాగ్ చెప్తాడు, ఈవిడ ఏదో డైలాగ్ చెప్తుంది, అర్థం కావట్లేదు, ఎక్కడ సింక్ లేదు ఏంటి. చాలా సీరియస్ ఆయనకే మా మీద అంత కాన్ఫిడెంట్ చూసేసి, అవును అసలు ఏంటి ఏంటి ఒక స్క్రిప్ట్ ఏంటి అన్నాడు. చూసి ఆయన ఒక సీన్ ఈవిడ ఒక సీన్. అదేంటండి ఈ సీన్ కదా, మీరు 2 సీన్లు ఇస్తే 2 సీన్లు చేస్తుంటే ఎలా గుర్తుండదండి డైరెక్టర్కే. ఇన్ని సీన్లు ఒకటే రోజు చెప్పితే ఏ సీన్ ప్రిపేర్ అయినా ఎవరికి తెలుసు. ఆయన అయితే ఇట్లా స్క్రిప్ట్ పట్టా కొట్టేసుకో, ఏంటా జయ గారు ఇది.
జోగ్గానే అన్ని నువ్వు అనేవాడు. ఎన్నో పెడుతున్నాయిరా తల్లి, పర్లేదు మీ ఆవిడ జెండు మర్రా ఆవిడ చాలా మంచిదండి అనేవాడు. మరి మా ఆయన మంచోడు కాదు, మా ఆయన కూడా మంచోడే. వీళ్ళిద్దరు కాంబినేషన్ చూడండి, చాలా బాగుంటది.